మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లోపట ధనలాభం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రయత్నాలు ఫలించడం వలన మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మేషరాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 8 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. సమస్యలు పరిష్కరించబడతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో మీరు లాభాలను ఆర్జిస్తారు. భూమి గృహాలకు సంబంధించిన పనులు మీకు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొన్ని అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి 9 సార్లు అమ్మవారి నామాన్ని స్మరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. గృహం లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. సమయానికి మీకు కొంత డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మిథున రాశి వారు ఈరోజు శ్రీ మహాదేవి నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.